యాపిల్ జామ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి. బ్రెడ్, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 4 యాపిల్స్ తీసుకొని పైన స్కిన్ మొత్తం కూడా తీసేసి మధ్యలోకి కట్ చేసుకొని లోపలున్న గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. జామ్ రెడ్ కలర్ కోసం ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకొని తురిమి వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. యాపిల్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు ముక్కలు అనేవి ఉండకూడదండి, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్ పేస్ట్ ని కప్పులో వేసి కొలుచుకుంటే 1/2 కప్పు అయ్యింది. దీన్ని ఒక పాన్ లో వేసుకొని 1/2 కప్పు యాపిల్ పేస్ట్ కి 1/2 కప్పు వరకు చక్కెర వేసుకొని కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చక్కెర వేసాం కాబట్టి ముందు నీరు వస్తుంది, తర్వాత చిక్కబడుతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జామ్ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత 1/2 నిమ్మకాయ రసం పిండుకొని మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత జామ్ ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.